ఎస్టాంప్ వేసి తీసి భద్రపరిచామనుకోండి, ఈరోజు మా దగ్గర ఉన్న 1 lakh నాకు తెలిసిన వరకు 40,000 శాసనాలు ఉండవు. లొకేషన్కి వెళ్ళామంటే ఉండవు. సో రేపేమో ఉందంటే మనకు అట్లీస్ట్ మనం ఇది ప్రిజర్వ్ చేసినట్టు అయిపోతుంది అనమాట. ఒకసారి ఇప్పుడు మైసూర్ ఆఫీస్కి వచ్చేసిందంటే వెదర్ ఇట్ ఈస్ 100 years or 200 years, రేపు డిజిటలైజేషన్ అయిపోయిందంటే ఇంకెక్కడికి వెళ్ళదన్నమాట. లేదు, ఇది టెక్నాలజీ కూడా ఎందుకు మారలేదంటే ఇప్పుడు యాక్చువల్లీ డిజిటల్ ఫోటోగ్రఫీ ఇప్పుడు మనం వచ్చాం కదా, అసలు ఏమి అక్షరాలు ఉన్నాయని కూడా మనకు తెలియదు. ఇప్పుడు డిజిటలైజేషన్ చేయాలన్నా కూడా, రేపు ఫోటోగ్రఫీ చేయాలన్నా కూడా ఐడెంటిఫికేషన్ చేసి ఉంటాం. ఇప్పుడు లీడర్లు లేదు అరేంజ్ చేసుకోవటం, ఇది చేసుకోవటం లేదు చేస్తారు. ఏం లేదు, మామూలుగా ఇప్పుడు ఈ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు ఉంటారు కదా, ప్రెస్ వాళ్ళ దగ్గర కూడా దొరుకుతుంది. మీకు ఆ మెటీరియల్ ఇది అవుతుంది. ఏమంటే ఈవెన్ ఈ టెక్నిక్ నేర్చుకునేది కూడా పెద్ద కష్టమే కాదు, చూస్తారు కదా. మనం మీరేం చేయాలంటే ఇంత సింపుల్ టెక్నిక్, ఈ టెక్నిక్ చూసుకున్నారు కాబట్టి అప్పుడు ఏంటంటే ఈజీ టెక్నిక్ ఏంటంటే ఈ ఇన్స్క్రిప్షన్స్ని బేస్ చేసుకోకుండా 2 ఇన్స్క్రిప్షన్స్ 3 ఇన్స్క్రిప్షన్స్ మరాఠీ అన్ని భాషలు ఉన్నాయి మొత్తం. తెలుగు కూడా దగ్గర ఒక 20,000 ఉంటుంది. నేను ఇంకా ఆన్లైన్లో నేను పెట్టలేదు, ఎందుకంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేసిందే, నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను డిజిటలైజేషన్. ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ డిజిటలైజేషన్ అయిన తర్వాత దెన్ ఆన్లైన్లో పెట్టాలని స్క్రిప్ట్. ఇంకేముండదు, అదే నేను చెప్పేది. మనకి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మేము అవేర్నెస్ ఎందుకు తీసుకొని వస్తున్నామంటే కళ్ళు బాగుండేవాడు. రాజేష్ ఎక్స్పెక్ట్ చేయండి. రాజేష్ ఊరి వాళ్ళ నమ్మకం అంటారు. అర్థమే పగులుతుంది. అర్థం బయలుతే చాలు, అదే లైన్ చదివేపటికి కళ్ళు తిరుగుతుంది నాకు. రాజేష్ కళ్ళు తిరుగుతున్నాయంట. అయితే ఎందుకైనా మంచిది. నా మీద పడుతున్న వీడియో తీసాను, డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నాను.